అభయహస్త 6 దరఖాస్తుల డేటా ఎంట్రీ 12వ తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో సమావేశ మందిరం నందు డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభయహస్తం 6 దరఖాస్తుల డేటా ఎంట్రీ 12వ తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు దరఖాస్తుల పూర్తి సమాచారాన్ని పక్కగా డేటా నమోదు చేయాలన్నారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆపరేటర్లు 1కి 2 సార్లు పరిశీలించి నమోదు చేయాలన్నారు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జనవరి 12వ తేదీ నాటికి ప్రజాపాలన వెబ్సైట్లో అన్ని వివరాలు నమోదు చేసే విధంగా అధికారులు ఆపరేటర్లు కృషి చేయాలని అన్నారు. తహసీల్దారు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపరిచిన వాటిని డేటా ఎంట్రీ అయిన తర్వాత దరఖాస్తులు వేరొక రూపంలో జాగ్రత్త పరచాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం డేటా ఎంట్రీ కొరకు 489 మంది బృందాలు డేటా ఎంట్రీ కొరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తు నమోదు చేసిన తర్వాత వచ్చే యూనిట్ నెంబర్ రెడ్ పెన్తో దరఖాస్తుపై బాగాన వ్రాయాలన్నారు. దరఖాస్తు కుడి పక్కన డేటా ఎంట్రీ ఆపరేటర్ సంతకం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ డేటా ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని అన్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు జరిగినా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలన్నారు. అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్ సందేహాలను జిల్లా కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, వెంకటరెడ్డి, ఈడీఎం గఫార్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.